ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతుంది. ఈ టోర్నమెంట్లో ఇండియా తన రెండో మ్యాచ్లో పాకిస్తాన్ తోటి తలపడనుంది. ఈ టోర్నమెంట్ మొత్తానికి హైలైట్గా నిలిచే మ్యాచ్ ఇది. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాలలోని క్రికెట్ అభిమానులే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే దాదాపుగా ఫైనల్స్కు చేరినట్లే. బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో శుభ్మన్ గిల్ చెలరేగి సెంచరీ సాధించడం భారత్కు సానుకూల అంశం. ఇన్నింగ్స్ ప్రారంభంలో రోహిత్ శర్మ చెలరేగి ఆడటం, చివరిలో కేఎల్ రాహుల్ సైతం గిల్కు చక్కటి సహకారం అందించి చివరి వరకు నిలిచి విజయాన్ని అందించడం భారత్కు కలిసొచ్చింది. ఇక బౌలర్లలో షమి మళ్లీ తన మునుపటి రిథమ్ను అందిపుచ్చుకోవడము, అదేవిధంగా అక్షర్ పటేల్, హర్షిత్ రాణాలు కూడా రాణించడము భారత్కు శుభసూచకం. ఇలా ఇండియా అన్ని విభాగాల్లో రాణించి మంచి సమరోత్సాహంతో పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్కు సిద్ధమవుతుంటే, మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి మాత్రము ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ టోర్నీలో ఆడినటువంటి తొలి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడినటువంటి పాకిస్తాన్ సెమీస్కు చేరాలంటే ఖచ్చితంగా భారత్తో జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో గెలవాలి. ఒకవేళ భారత్తో జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కానీ ఓడితే ఇక వాళ్ళు ఇంటి ముఖం పట్టినట్లే. ఎందుకంటే వరుసగా 2 లీగ్ మ్యాచ్లో ఆల్రెడీ వాళ్ళు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు కదా, ఇప్పుడు ఇండియా చేతిలో కూడా ఓడిపోయినట్లయితే ఆడేదే మొత్తం 3 లీగ్ మ్యాచ్లు, అందులో 2 లీగ్ మ్యాచ్లు ఓడినట్లయితే ఆ జట్టు ఇంటి ముఖం పడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో అంటే ఇండియాతో జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఖచ్చితంగా గెలిచి తీరాలి సెమీస్కు చేరాలంటే. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి జట్టుగా పాకిస్తాన్ సెమీఫైనల్స్కు చేరకపోతే అది వారికి ఘోర పరాభవంగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్లో మాత్రము ఇండియానే ఫేవరెట్గా దిగుతుంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, భారత కాలమానం ప్రకారము ఆ మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, అలాగే ఇండియాలో ఆ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు, అదేవిధంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందో తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 23, 2025 ఆదివారం నాడు జరగబోతుంది. సో టోర్నమెంట్లో ఇది 5వ మ్యాచ్. ఈ మ్యాచ్ యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. సో ఈ టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడటానికి ఇండియా నిరాకరించడంతో తటస్థ వేదికగా దుబాయ్లో ఈ మ్యాచ్ను నిర్వహించాలని నిర్వాహకులు భావించడం జరిగింది. సో ఆ విధంగా హైబ్రిడ్ మోడల్లో అంటే కొన్ని మ్యాచ్లు దుబాయ్లో నిర్వహిస్తున్నారు, మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో నిర్వహిస్తున్నారు, కాబట్టి దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. ఆ విధంగా హైబ్రిడ్ మోడల్లో ఇండియా ఆడేటటువంటి మ్యాచ్లు అన్నింటినీ కూడా దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా అక్కడే జరగబోతుంది. సో దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం యొక్క కెపాసిటీ 25,000, అంటే ప్రత్యక్షంగా 25,000 మంది క్రికెట్ అభిమానులు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ను చూడవచ్చు. ఇక ఇండియాలో ఉన్నటువంటి ప్రేక్షకులు ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడాలంటే టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, అదేవిధంగా స్పోర్ట్స్ 18 ఛానల్స్లలో ఈ మ్యాచ్ను చూడవచ్చు. ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్ కానీ ఆ తర్వాత స్పోర్ట్స్ 18 రిలయన్స్కి చెందినటువంటి స్పోర్ట్స్ 18 ఈ రెండు కూడా కొలాబరేట్ కావడం జరిగింది. కాబట్టి అటు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అయినటువంటి స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3 ఇలాంటి ఛానల్స్లో ఈ మ్యాచ్ వస్తుంది. అదేవిధంగా స్పోర్ట్స్ 18 ఛానల్స్లో కూడా ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే జియో హాట్స్టార్ అంటే జియో సినిమా అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ రెండు కూడా కొలాబరేట్ అయిపోయినాయి. కాబట్టి ఒకటేమో స్టార్ ఛానల్స్ యొక్క నెట్వర్క్, మరొకటేమో రిలయన్స్కి చెందినటువంటి జియో, ఈ రెండు కూడా కొలాబరేట్ కావడంతో జియో హాట్స్టార్ అనేది కొత్త ఓటీటీ ఆవిర్భవించడం జరిగింది. ఆ జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు. ఇక ఇండియా పాకిస్తాన్ల యొక్క వన్డే రికార్డులను చూసినట్లయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 135 వన్డే మ్యాచ్లు జరిగితే వీటిల్లో పాకిస్తాన్దే కాస్త పైచేయిగా ఉంది. మొత్తంగా 135 మ్యాచ్లలో పాకిస్తాన్ 73 వన్డే మ్యాచ్లలో విజయం సాధిస్తే ఇండియా 57 మ్యాచ్లలో విజయం సాధించింది. ఒక 5 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. అయితే పాకిస్తాన్ది పైచేయి ఉన్నప్పటికీ అది ఒక రకంగా చెప్పాలంటే 2000 సంవత్సరానికి ముందు 1960s, 70s, 80s ఆ టైంలో ఇండియా మీద పాకిస్తాను తరచుగా గెలుస్తూ ఉండేది. కాబట్టి టోటల్గా చూసినట్లయితే పాకిస్తాన్దే పైచేయిగా కనిపిస్తుంది. కానీ 2000 తర్వాత 2000 సంవత్సరం తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి వన్డే మ్యాచ్లలో ఇండియాదే పైచేయిగా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్ మీద ఇండియాకు తిరుగులేనటువంటి
ఆధిక్యము రికార్డులో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. సో అదేవిధంగా దుబాయ్లో ఉన్నటువంటి ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గతంలో 2008లో ఆసియా కప్ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. ఆ 2 మ్యాచ్లలో కూడా ఇండియానే విజయం సాధించింది. ఈ స్టేడియంలో అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య మొదటిసారిగా 2018 సెప్టెంబర్ 19వ తారీఖు నాడు తొలిసారిగా ఒక వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ జట్టు 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆల్అవుట్ అయింది. బాబర్ ఆజం 47 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే షోయబ్ మాలిక్ 43 పరుగులు చేశాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, కేదార్ జాదవ్ 3 వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత 163 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా కేవలం 29 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. రోహిత్ శర్మ 52 పరుగులు చేస్తే శిఖర్ ధావన్ 46 పరుగులు చేయడం జరిగింది. ఇక షాబాద్ ఖాన్ 1 వికెట్, తర్వాత ఫహీమ్ అష్రాఫ్ మరొక వికెట్ తీయడం జరిగింది. ఆ విధంగా ఇండియా 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి తొలి మ్యాచ్లో. ఇక ఈ 2 జట్ల మధ్య దుబాయ్లోనే మరోసారి అదే టోర్నమెంట్లో అంటే 2018లో నిర్వహించినటువంటి ఆసియా కప్ టోర్నమెంట్లోనే రెండవసారి తలపడ్డాయి. అందులో కూడా మొదట బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 78 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉంటే సర్ఫరాజ్ అహ్మద్ 44 పరుగులు చేశాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ మరో 2 వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత 238 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా 40 ఓవర్ల లోపే అంటే 39.3 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 238 పరుగులు చేసి మరి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం జరిగింది. శిఖర్ ధావన్ 114 పరుగులు చేస్తే రోహిత్ శర్మ 111 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని గెలిపించాడు. అంటే ఈ దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి 2 మ్యాచ్లలో కూడా అద్భుతంగా రాణించి ఇండియాను గెలిపించడం జరిగింది. సో రేపు జరగబోయేటటువంటి మ్యాచ్లో కూడా అంటే ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరగబోయేటటువంటి మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ మరోసారి ఆనాటి ఆట తీరును కనబరిచి మరి ముందుండి ఇండియాను గెలిపిస్తాడని చెప్పేసి మనం భావించవచ్చు. మొత్తంగా రోహిత్ శర్మకు ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియము అచ్చొచ్చిన స్టేడియంగా చెప్పుకోవచ్చు. మొన్న బంగ్లాదేశ్ తోటి జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఆరంభంలో విజృంభించి ఆడి చాలా వేగంగా 41 పరుగులు చేసిన సంగతి మనకు తెలిసిందే. సో మొత్తంగా ఇది ఇండియా పాకిస్తాన్ల మధ్య వన్డే మ్యాచ్లలో పాకిస్తాన్దే కాస్త పైచేయి అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఇండియాదే మరి కాస్త పైచేయిగా ఉంది. అంతేకాకుండా ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పైన ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. అదేవిధంగా దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి 2 మ్యాచ్లలో కూడా ఇండియానే విజయం సాధించింది. సో ఇలాంటి సానుకూల దృక్పథంతో టీమిండియా పాకిస్తాన్తో జరగబోయేటటువంటి మ్యాచ్కు సిద్ధమవుతుంది. మరి ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిచి సెమీఫైనల్స్లో అడుగు పెట్టాలని చెప్పేసి భావిద్దాము. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.